రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. చిన్నమాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. దయగలిగిన ప్రభు, ఉదయకాల సమయములో మాకు మీరిచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఆదివారము, పునరుద్ధాన దినము, మా కొరకై మీరు ప్రాణము పెట్టి తిరిగి లేచిన రోజు, మరణాన్ని కొట్టివేసిన రోజు, మరణాన్ని జయించిన రోజు, సమాధిని జయించిన రోజు, అపవాదిని అపహాస్యము చేసిన రోజు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓడించిన జయశీలుడవు గనుక అపవాదిని అనగా అపవాది ద్వారా కలిగిన మరణాన్ని అపహాస్యము చేసిన బలవంతుడవు తండ్రి, మీ పాదములకు వందనాలు. ఉదయకాలం నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. 5 దినాల కొన్ని అనుభవాలు, విశేషమైన కృప మాకిచ్చి ఉపవసించేందుకు, నీ సన్నిధిలో నిలిచేందుకు, నీ ద్వారా అభిషేకింపబడేందుకు, హస్తనిక్షేపణము పొందుకునేందుకు మాకిచ్చిన కృప ఎంతో గొప్పదని, మా భాగ్యం ఎంతో గొప్పదని మరొక్కసారి శిరస్సు వంచి స్తుతులు చెల్లిస్తూ, పౌలు భక్తుని ద్వారా తెలియజేసిన ఈ యొక్క అద్భుతమైన మాట ధ్యానించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ, నీ దాసుడు వట్టివాడు, నిష్ప్రయోజకుడు, ఇదిగోనైనా నీ దాసుని ద్వారా పంపబడ్డాడు గనుక పంపబడిన నాతో నీ సన్నిధి ఉంచి నాతో మాట్లాడుమని ప్రార్థిస్తూ, మహిమ చెల్లిస్తూ, యేసు ప్రభు పేరట అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, మంచిదండి, అందరికి వందనాలు. ప్రిలారా, మరి అలసట తగ్గిందా? అలసట వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, చాలా కష్టమండి, 5 రోజుల నుంచి వస్తున్నాము, చాలా కష్టం, రోజు ఎలా వస్తున్నారు అంటున్నారు. అది దేవుని బలమే. దేవుని బలం ఒకటి, దేవుని మీద ఉన్న ప్రేమ అంతే. దేవుని మీద ఉన్న ప్రేమ అలా నడిపిస్తుంది అంతే. మనుషులుగా మేమైతే ప్రయాణాలు చేయలేం. ఇవి కూడా రక్త మాంసాలే కదండి. ఏమండి, రాత్రి 2 అయింది, భయంకరమైన పరిస్థితి. మళ్ళీ తెల్లారు లేవాలి, మళ్ళీ పరిగెట్టాలి. అది పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. అది ఎప్పుడు మనం బలహీన పడిపోవాలి. శరీరాన్ని బలహీనపరిచి మనం బలహీన పడిపోతే ఒక ఆయన పనిచేస్తాడు మనలో, ఒక ఆయన పనిచేస్తాడు మనలో. మనలో పనిచేసేది ఎవరంటే ఆత్మదేవుడు, ఆత్మ. ఇక ఆత్మకు బలహీనపడటం, సొమ్మసిల్లిపోవటం అని ఇక ఉండదు.
ఆత్మ ఎప్పుడూ బలవంతుడే. ఆయన ఎన్నడూ బలహీనపడ్డాడు. ఆయన ఎన్నడూ సొమ్మసిల్లాడు. అందుకనే ఆత్మ చేత నడిపింపబడాలి. ఆత్మను కలిగి ఉండాలి. అది ఎన్నో శరీర బలహీనతలు ఉంటాయి. ఇది దాదాపుగా ఈనాటి జర్నీ కాదు. ఇది దరిదాపు 22-23 ఏళ్ల నాటి ప్రయాణం. ఇది సుదీర్ఘ ప్రయాణం. దేవుని బలం లేకపోతే చాలా విసుగుదల వస్తుంది. ఒకసారి పెద్దన్నయ్య అయ్యగారిని వేమవరం తీసుకెళ్తున్నారు. ఒకసారే అది హీరో మెజెస్టిక్ వెళుతున్నారు. అప్పుడు రోడ్లు పడలా, కంకర్ రోడ్. అది భయంకరంగా కంకర రాళ్ళు పైకి తేలుండి చక్రం ఎక్కడం, ఇటు తిరగడం, అటు తిరగడం. అన్నయ్యని అంటున్నారు, నీకు ఎందుకు వచ్చిన తిప్పలు రా అయ్యా, హాయిగా ఫ్యాన్ కింద టీవీలు బాగు చేసుకోకుండా. అందరూ కొనసాగించలేరు ప్రయాణం. ఎంత నీరసంగా ఉన్నా రీచ్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, దేవుని పని చెయ్యాలి అనేది దేవుని ఆత్మ ఉంటేనే తప్ప, దేవుని ఆత్మ నడిపిస్తేనే తప్ప అది సాధ్యం కా. అది నిన్న వెంకటేశ్వర గారు అంటున్నారు, నిన్న మధ్యాహ్నం పైనుంచి కింద దిగితే ఆయన అంటున్నారు, 5 రోజులు వచ్చేసరికి చాలా కష్టమండి, మీరే గుర్తొచ్చారు అంటున్నారు. నిజమే. నేను ఉదయకాలం వచ్చాను, పెళ్లి కొడుకుని చేశాను, నిన్న మళ్ళా రీచ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. సంఘ బాధ్యతలు ఉంటాయి, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుడు పిలిచాడన్న ఆ భారం ఒకటి, ఎక్కడ నా వల్ల కానీ మా వల్ల కానీ పరిచర్యకి ఎక్కడ ఆటంకం కలగకూడదని అట్లా. అయితే దేవుని ఆత్మ పని చేయాలి. మంచిదండి. మరి 5 దినాలు కూడా చాలా అద్భుతంగా ఒక పరలోకపు మహిమను చూడగలిగాము. అందరు రాలేకపోయారు కదా. అందరూ వచ్చినట్టయితే ఎంత బాగుండేదో. కనీసం ఆఖరి రోజున కూడా రీచ్ అవ్వలేకపోయారు కదా. ఇవి మళ్ళా దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తాడో, మళ్ళీ ఎప్పుడు కలుగుతాయో ఇవి. సో మంచిది. ఆ పొందుకున్న అభిషేకాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. హస్తనిక్షేపణము, ఆ యొక్క అభిషేకాన్ని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. హస్తనిక్షేపణం పొందుకున్న మీరు కానీ, సేవకునిగా మరి ప్రతిష్ఠించబడి సేవకునిగా ఉన్న నేను కానీ, ఇక్కడ ఒక మాట పౌలు చెప్తున్నాడు. ఏమిటంటే 5:16, కావున ఇక మీదటంటే హస్తనిక్షేపణం పొందుకున్న ఇక మీదట, అభిషేకింపబడిన ఇక మీదట. అర్థమవుతుంది కదా. కావున ఇక మీదట అని కనుక, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను సరే ఎవనినైనను ఎరుగం. ఎంత గొప్ప మాట అండి ఇది, ఎంత గొప్ప మాట ఇది. ఇది మొదలుకొని ఎవరిని కూడా మేము శరీర రీతిగా ఎరగం. మరి ఎలా చూడాలి కదా. శరీర రీతిగా కాదు, ఆత్మీయంగా చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు పౌలు? శరీరమైన మనసుకి ఏం కలుగుద్ది? పౌలు అంటాడు రోమాపత్రికలో కదా, శరీరానికి ఏం కలుగుద్ది? శరీర నియమమేమో మరణానికి నడిపిస్తోంది కదా. రోమాపత్రిక 8వ అధ్యాయమైనా సరే చూడండి, కొన్ని మాటలు చూద్దాం.
అంతేనన్నా? చదువు తల్లి. 8వ అధ్యాయము కాదు, శరీరానుసారమైన మనసు మరణమని. 4 అని చదవండి. 5, 8, 5. శరీర 5ఏనా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసొంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునొంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏంటండి? అందుకే పౌలు, దేవుడు పిలిచిన నాటి నుండి, దేవుడు నన్ను అభిషేకించిన నాటి నుండి, దేవుడు నన్ను తన పనికి నియమించిన నాటి నుండి అంటాడు, ఇక మీదట మేమెవరిని కూడా శరీర రీతిగా ఎరుగము. శరీర రీతిగా ఎరుగము. ఎవరిని కూడా ఎవరిని కూడా ఎవరిని కూడా అంటే, చాలామంది ఎప్పుడు కూడా 2 తెగలు ఉంటారు. ఆలోచించాలి. ఒకరు బలపరిచేవారు ఉంటారు, ఆదరించేవారు ఉంటారు. ఒకరెప్పుడు ప్రోత్సహించేవారు ఉంటారు. అదొక జాబితా. ఓ జాబితా ఏం చేస్తుందట? ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, చేయూతనిస్తుంది. అదొక తెగ. మరొక తెగ ఉంటుంది, వెనక్కి లాగుతారు, కృంగజేస్తారు కదా, దుమ్మెత్తి పోస్తారు. అదొక తెగ. మాటి మాటికి సూటి పోట్లు పొడుస్తారు. చేసావులే, పెద్ద నీకే తెలుసు అయినట్టు, పెద్ద నీకే వచ్చినట్టు, చేసావులే అంటే ఇదొక తెగ. అంటే దీని అర్థం ఏంటంటే, కొంతమంది గుండెను ఆదరించేవారు, కొంతమంది గుండెను పిండేవారు. అర్థమైందా? మనుషులు ఎన్ని తెగలు ఉంటారు? 2 తెగలు. ఒకళ్ళు గుండెను పిండేవారు ఉంటారు, ఒకరు గుండెను ఆదరించేవారు ఉంటారు. అయితే యాజ్ ఎ క్రిస్టియన్ మనం 2 స్థితిలోకి వెళ్ళకూడదు. వాక్యం చెప్పింది మనకి ఎన్ని మనసులు ఉండకూడదు? ద్విమనస్సు ఉండకూడదు. అంటే 2 మనసులు ఉండకూడదు ఎప్పుడు. ఒకే మనస్సు. అది ఎవరిదంటే క్రీస్తు యేసు మనస్సు. ఇక ఆ మనసు ఎలాంటిదంటే, వేధించేవారిని ప్రేమిస్తుంది, గుండె పిండేసినోళ్ళని ప్రేమిస్తుంది, ఆదరించినోళ్ళని ప్రేమిస్తుంది. బాగా విన్నారు. మనుషులే 2 తెగలుంటారు, కానీ మనం ఎప్పుడు ఒకటే. ఎట్లా? ప్రభువులా, క్రీస్తునకు కలిగిన వ్యక్తిత్వంతో. ఒకళ్ళేమో గుండెకి దెబ్బ తేలిందనుకో, అయ్యో అయ్యో నా కొడుక, అయ్యో అయ్యో ఆదరిస్తా. ఇంకొకళ్ళు ఉంటారు, దొరికిందిలే, పిండుతారు. గుండె పిండి రక్తం పిండుతారు. అది వాళ్ళ మీద కూడా రియాక్ట్ కాకూడదు.
గుండె పిండేవాణ్ణి కూడా నువ్వు ఎలా చూడాలంటే పౌలు అంటాడు, ఇక మీదట మేము చదవండి ఆ మాట. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము ఎరుగము. శరీరరీతిగా ఎరుగము. ఎవరిని కూడా గుండె కోసి ఇలా చీల్చి గుండె తీశాడు కళ్ళ ముందు. బాగినారు ఇలా కోసాడు, కత్తి డైరెక్ట్గా వచ్చాడు, ఇట్లా ఒడిసి ఇలా కోసి ఇలా గుండె తీశాడు. నువ్వంటే నాకేంటో తెలుసా, మంట అని ఇలా పిండుతున్నాడు గుండె. అప్పుడు కూడా దేవుని మీద ప్రేమ, ప్రభువా ఈ కార్యం చేయటానికి ఈ సహోదరుణ్ణి నువ్వు ఎన్నుకున్నావా? అప్పుడేం చెప్పాలంటే దేవునికి మహిమ చెప్పాలి, సోదరుడా నీకు వందనాలని చెప్పాలి. శరీరరీతిగా ఎరుగము. ఎందుకు? శరీరానుసారమైన మనసు ఏమిటి? శరీరానుసారమైన మనస్సు అది. నీవు నేను ఎప్పుడు చచ్చిపోకూడదు, మృతులం కాకూడదు ఎప్పుడు. పౌలు అంటాడు, ఒక్క గడి అయినను అపవాదికి మేము లోబడలేదంటాడు. ఒక్క గడియ. ఎప్పుడు మీరు నేను కూడా మృతులం కాకూడదు. శరీరానుసారమైన మనసు మరణం. ఎంత బాగా చెప్పాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. ఎప్పుడైతే గుండె పిండుతున్నోడికి మనం వందనాలు చెప్పి ప్రేమించామనుకోండి, ఆ గుండె పిండివాడు ఏమైపోతాడు? దడదడలాడిపోతాడు, దడదడలాడిపోతాడు. అది అప్పుడు ప్రారంభం అవుతుంది, లోపల కొట్టుకుంటుంది గుండె వేగం పెరుగుద్ది. అప్పుడు అది గుండె వేగం పెరుగుద్ది. అది కనుక పౌలు అంటున్న అద్భుతమైన మాట ఇలారా, ఎంత అద్భుతం. రోమాపత్రిలోకి రండి ఒకసారి, అక్కడ చెప్పాడు కదా, 5 చదువుకున్నాం, 6 కూడా చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. పిల్లారా, ఎవరికి విరోధం? మనం అనుకుంటాం మనుషులకు విరోధం అనుకుంటాం. ఆ వ్యక్తి నాకు విరోధం, ఆ వ్యక్తి నాకు విరోధం అనుకుంటాం. కాదు. నువ్వు అక్కడ ఆగిపోతే నువ్వు శరీరానుసారమే. వ్యక్తులు కాదు నీకు విరోధం. ఎవరు విరోధం అయిపోతున్నారు? దేవుడు. ఎంత లోతైన మాట అండి. అంటాడు, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి ఏమైపోయిందట? విరోధము. దేవునికి విరోధం అయిపోతే ఇంకేముంది చెప్పండి? ఒక మాట చెప్తాను. ఇంట్లో అమ్మ నాన్న మనల్ని కన్నారు. ఆస్తి పంచేది ఎవరు మనకి? బోల్డంత ఆస్తి ఉంది, 100 కోట్లు ఉంది. 100 కోట్లు ఉంది. ఒక్కడే కొడుకు లేదా 2 కొడుకులు. ఇప్పుడు ఈ 100 కోట్లు ఎవరు తినాలి? 100 కోట్లు? 2 కొడుకులు. ఇప్పుడు ఎవరితో విరోధం పెట్టుకున్నాడంటే తండ్రితో విరోధం పెట్టుకున్నాడు. అంటాడు, నువ్వెంత, నీ బతికెంత? ఎవరిని? నువ్వెంత, నీ బతికెంత? నువ్వేం చేస్తావు? నేను తెలుసా? నా తెలివితేటలు తెలుసా? నేనేంటో తెలుసా అని గొడవ పెట్టుకున్నాడు.
ఇప్పుడు ఎంత ఎలాంటి కానీ కోపం వస్తుంది కదా, బయటికి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఏమైనా ఆస్తిస్తాడా? ఆస్తిస్తాడా? అతనికి ఇవ్వటం ఇవ్వకపోవటం ఎవరి చేతిలో ఉంది? దేవునికి విరోధం అయిపోతే దేవుడు మనకు ఒక ఆస్తి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మనకు ఒక స్వాస్థ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమిటా స్వాస్థ్యం? దేవుడిచ్చే స్వాస్థ్యం ఏమిటి? బంగారమా? కోట్ల? భవంతుల? మరి దేవుడిచ్చే స్వాస్థ్యం ఏమిటి కదా? దేవుడిచ్చే స్వాస్థ్యం ఏమిటంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏమిస్తాను? ఇది నిత్య జీవం ఇస్తాను. ఇది ఆస్తి, ఇది ఐశ్వర్యం. భూమి మీద జన్మనిచ్చిన తండ్రి మనకు ఆస్తి ఇచ్చినట్లుగా, భూమి మీద మన తండ్రి భౌతికంగా పొలాలు ఇచ్చినట్లుగా, పరలోకపు తండ్రి మనకిచ్చే ఆస్తి ఒకటి ఉంది. ఏమిటది? నిత్య జీవం. ఇది ఎవ్వరు ఇవ్వలేరు. సంగమా, బాగా గమనించాలి. అయ్యా, బయట వారికి అర్థమవుతుందా? అయ్యా, పిల్లలతో ఆడుకుంటున్నారు. నిత్య జీవాన్ని వాడు ఇవ్వలేడు. నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వాలి? ప్రభు. అది ఆయన ఇచ్చే ఆస్తి. మరి ఈ ఆస్తికి ఎంతమంది వారసులం? ఈ ఆస్తి అనుభవించడానికి, ఈ ఆస్తి పొందుకోవడానికి, ఈ ఆస్తి మనకు దేవుడు ఇవ్వడానికి ఎంతమంది వారసులం? ఎంతమంది అంటే అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ నీవు ఆత్మానుసారువా లేక శరీరానుసారివా? దేవుడు ఎవరి చేతిలో పెడతాడు? ఆత్మానుసారుల చేతిలో పెడతాడు. అందుకే పౌలుకు భయం వేసింది. అది ఉదయకాలం లేచాను, ప్రభువా ఏం మాట్లాడాలి నాయన, నీ బిడ్డల మధ్యకి వెళ్ళాలి కదా, ఏం మాట్లాడాలి తండ్రి అంటే 2 కొరింథీ మాట చెప్పాడు. భయం వేసింది పిల్లారా, భయం వేసింది. అది అందుకే భక్తులు దిద్దుకున్నారు. దేవుని ఎదుట శరీరానుసారిగా ఉండకూడదని ఎంత లోతుల్లోకి వెళ్ళారో తెలుసునా? 2వ కొరింథీలకు రాసిన పత్రికే, అక్కడ ఒక మాట చెప్తాను చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాడు పౌలు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటూ ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము చూడండి 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన
రహస్య కార్యములను విసర్జించి ఉన్నావా? ఇవెక్కడ కార్యాలు? అవమానకరమైన రహస్య అంటే ఎక్కడ జరిగేవి? లోపల. ఇవి ఎవరు కనపడవు, తన భార్య కనపడదు, తన భర్త కనపడదు, తన పిల్లలకు కనపడవు, తన తల్లిదండ్రులకు కనపడవు. ఇది ఎవరికి కనపడదు? రహస్య కార్యాలు. కానీ పౌలంతటి వాడే మరి అంత ఎత్తుకెదిగిన అంత పౌలు హృదయంలో కూడా మరి రహస్య కార్యాలు ఏంటో? వ్యభిచార సంబంధమైనది కాదు, లేక పొరుగువానిది ఆశించేది కాదు, ఇవేమీ కాదు. కానీ ఎంత సూక్ష్మంగా, ఎందుకో తెలుసా? అంతరంగములో లేక లోపల ఇలాంటివి ఉంటే నా దేవుని దృష్టికి నేను ఏ సంబంధిని? ఎస్, శరీర సంబంధిని. నాకు మరణమే. అందుకు కాదు నన్ను పిలిచింది, అందుకు కాదు నన్ను తల్లి గర్భములో ఏర్పాటు చేసుకున్నది, అందుకు కాదు అని అవమానకరమైన లోపల రహస్యం ఉంటే అవమానం ఎక్కడ కలగదు. మరి ఎక్కడ కలుగుద్ది? బాగా వినాలి. రహస్య కార్యం కనపడదు, ఎవరికి కనపడదు. ఎవరు అవమానపరుస్తారు? వినాలి. చెల్లి అన్నాడు. పదం ఏమిటి? చెల్లి. చెల్లి చెల్లి తేడా ఉందా లేదా? చెల్లి అని పైకి అన్నాడు, లోపల ఆంతర్యంలో చెల్లి అని పైకి అన్నాడు, కానీ లోపల ఆలోచన ఏంటంటే చెల్లి. అది కనబడదు. నన్ను అన్నయ్య అంటున్నాడు కదా అనుకుంటుంది. కానీ ఇక్కడ అవమానం ఏం కలగదు. కానీ ఎక్కడ కలుగుద్ది? అవమానం కలిగే చోటు ఒకటి ఉంది. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం కాడ. పౌలు భక్తుని ఆశ అదే. నేను ఎందుకు అవమానం పొందాలి? క్రీస్తు న్యాయపీఠం కాడ కోటాను కోట్ల దోతల ఎదుట, కోటాను కోట్ల భక్తుల ఎదుట నేను ఎందుకు అవమానం పొందాలి? అందుకే విడిచిపెడుతున్నాను. ఏ కార్యాలు? అవమానకరమైన రహస్య. ఎక్కడ అవమానం కలుగుద్దంటే ఇక్కడ చెప్పాడు, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. పౌలుతో సహా, ఆదాముతో సహా, మాట్లాడుతున్న నాతో సహా, వింటున్న మీతో సహా ప్రత్యక్షము కావలెను. అక్కడే ఉంటుంది. మహిమైతే మహిమ ఉంటుంది, అవమానమైతే
అవమానం ఉంటుంది. అందుకనే అవమానము కలగకుండునట్లు దేవుని ఎదుట ఆ వ్యక్తికి, దోతల ఎదుట ఆ వ్యక్తికి, భక్త సమూహము ఎదుట ఆ వ్యక్తికి అవమానము కలగకుండునట్లు. ఆ దినాన్న దేవుడు బహుమానమైన అందరు ఎదుటిస్తాడు, గద్దింపైన అందుకు అవమానం కలుగుద్ది. లోకంలో సామెత ఉంది, ఏదో కొట్టినందుకు బాధపడలేదంట ఎవరో. ఏంటది మాట, ఏంటది? మొగుడు కొట్టినందుకు బాధపడలేదట, వెనకాల తట్లు తేలిపోయినాయి. సూపు రాసుకుంటుంది, వెనకోసం రాసుకుంటుంది. తోటికోళ్ళంట ఎందుకు అలా కొట్టాడా అందంట, అందుకు బాధ వచ్చేసిందంట. తట్లు తేలిపోయి వెనకోసం రాసుకుంటుంది, అప్పుడు బాధ లేదు. కానీ ఆమె అందంట, ఎందుకు కొట్టాడే తెల్లే అందంట. నన్ను అంటావా నువ్వు? రేపొద్దున ఎదురవుద్ది ఇది. రేపు ఎదురవుతుంది ఇది. పౌలు అనుకున్నాడు, ఈ దరిద్రం నాకెందుకు ఇది? దేవుని చేత మెప్పు పొందుకోవాలి తప్ప, దేవుని చేత నేను ఘనతను అందుకోవాలి తప్ప, దేవుని చేత నేను కిరీటం పొందాలి తప్ప, ఈ దరిద్రం నాకెందుకు అనుకున్నాడు. అందుకంటాడు, లేదంటే ఈ మాట రాయనక్కర్లేదు పౌలు. ఎంతో ఎత్తుకెదిగిపోయిన పౌలు, క్రొత్త నిబంధనకు మాదిరైపోయిన పౌలు ఈ మాట రాయనక్కర్లేదు. అంటాడు అవమానకరమైన. ఎందుకంటే సంఘానికి అవమానం కలగకూడదు, ఏ వ్యక్తి అవమానం పాలు కాకూడదు. ఈ లోకంలోనే ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేం, అవమానం పోతాం, ఎందుకు అనిపించుకోవాలి అనుకుంటాం. అలాంటిది సమూహం, అలా విశ్వసభ ఎలా ఉంటుంది అప్పుడు? ఒకసారి ఆలోచించండి. విశ్వసభ ఎలా ఉంటుంది? అక్కడ అవమానము కలగకుండునట్లు విసర్జించితిమి. ఎంత గొప్ప మాట! అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అది అంటే పౌలుది ఏ మనస్సు? ఆత్మ సంబంధమైన మనస్సు. శరీర రీతిగా ఎరగడు. ఎందుకంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. రండి 2 కొరింథీ పత్రిక టగటగా ముగించుకుందాం. ఎక్కడి నుంచి అవుతారంటే 11 కాంచి చదవండి, 5:11 కాంచి. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. భక్తుడు ఏం మాట్లాడుతున్నాడండి? భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో చూసారా? కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి. ఎవరి భయం ఉంది వారిలో? ప్రభువు విషయమైన భయం. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము కదా. 3 దినాలు సేవకులు చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఏమండి, అనిల్ అన్న అయితే మరి ఇక పౌండు దిగలేదు. ఆ పైన రాయబడిన దానికి నిద్రేపోలేదు, ఇంటికి వచ్చాడు ఆయన. ఏమండి, నిద్రపోలా. ఆ లేఖనాలు అందుకుని, ఆ లేఖనాలు అందుకుని, ఇది మ్యాచా, ఇది మ్యాచింగా, ఇదా నిద్రపోలేదు. ఏమండి, ఆయన దేవుడు వాడుకున్నట్లుగా ఆయన వాడబడ్డారు. తర్వాత ఎవరైనా రాజమండ్రి ఆయన థామస్ ఆచార్య, ఇక ఆయన సందేశం ఇచ్చారు.
నాటబడిన మొక్కలని, వాటికి అవే పెరిగిన మొక్కలని కదా. 4 మొక్కలు చెప్పారు, గుర్తుందా? ఏం మొక్కలు? ములగ చెట్టు, వేప చెట్టు, చింత చెట్టు, మేడి చెట్టు, 4 చెట్లు కదా. ఏ చెట్టు మరి? కదండి. ఆ చెట్ల, ఆయన చూపించిన చెట్లన్నిట్లో ఏం కనపడుతున్నాయి? ఇట్లాగున్నా. తర్వాత ఈయన వచ్చారు కదా, శ్యాంబాబు గారు. ఆయన కూడా చక్కని సందేశం చెప్పారు. దావీదు అభిషేకాన్ని ఎలా పోగొట్టుకున్నాడు, సౌలు అభిషేకాన్ని ఎలా పోగొట్టుకున్నాడు కదా. కనుక మన జీవితంలో చాలా ఉన్నతంగా వాళ్ళందరూ కూడా దేవుని చేత ప్రేరేపింపబడి మనుషుల్ని ఏం చేశారంటే ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. మా విషయమై అతిశయ కారణము కలిగించుచున్నాము. వా, ఎంత గొప్ప మాట! మా విషయమై అతిశయపడండి, మా విషయమై మీకు అతిశయ కారణము కలుగుటకు మేము కదా. చాలా అద్భుతమైన మాట. అక్కడ ఏమన్నాడంటే మా విషయమై మీకు అతిశయము కారణము కలిగించుచున్నాము. యాలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే. ఆ మాటలు చూసారా? వెర్రివారమైతిమా అంటే దేవుని నిమిత్తం ఏమైపోవాలి మనం? ఎర్రోడు అయిపోవాలి. అది ఎర్రోడని ఎవరిని అంటారు? ఎర్రోడు అని ఎవరిని అంటారు? మాటలు తెలియనోడు, మాట్లాడలేనోడు. తెలుసు మాట్లాడగలము, కానీ ఏమైపోవాలి? దేవుని నిమిత్తం. ఏంటండి అసలు ఈ డెప్త్ ఇది కదా. ఏంటి డెప్త్ ఇది? దేవుని నిమిత్తము ఎర్రివారమైతిమి అన్నారా? పెద్దోళ్ళు ఉన్నాము ఇక్కడ. దేవుని నిమిత్తమైన ఎర్రోళ్ళు ఎవరిని ఉన్నాము ఇక్కడ? ఏమండి? దేవుని నిమిత్తమైన ఎర్రోళ్ళు కదా. ఆనాడు అపోస్తలు ఏమన్నారు? ఎందుకు మేము పాత్రులం. కొడుతున్నారు, తిడుతున్నారు, ఈడ్చేస్తున్నారు అంటారు. ఎందుకు మేము, మాట ఎలా ఉంది? ఎరితనంగా లేదా? ఎందుకు మేము పాత్రులం, దేవుని నిమిత్తమైన ఎర్రివారు. ఎలాంటి మాట అండి అది! దేవుని నిమిత్తమైన ఎర్రివారిమి, స్వస్థ బుద్ధి గలవారమైతిమా. అబ్బబ్బబ్బా! ప్రతి ఒక్కనిలో ఏ స్వస్థత ఉండాలి? ఆత్మీయమైన స్వస్థత. అంటే చాలా మందిలో ఏముండదని? స్వస్థత ఉండదని.
అది చెప్పాడు. అపోస్తుల కార్యాలు 28. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము. ఈ మాట చూడండి ప్రియులారా, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. 27. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. ఏం పొందకుండానట్లు? అక్కడేమన్నాడు పౌలు? స్వస్థ బుద్ధి గల వారమైతిమా మీ నిమిత్తం. వెర్రివారు ఎవరున్నారు? స్వస్థ కలిగిన వాళ్ళు ఎవరున్నారు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు అసలు? ఏమేమి చేస్తూ కూడా స్వస్థత ఉండదట. ఈ ప్రజలు కన్నులారా చూచి, కళ్ళ ద్వారా చూస్తాం, చెవులారా వింటాం, మనసారా గ్రహించాం. అందుకన్నాడు నా వలన స్వస్థత. హృదయానికి ఏమీ లేదంటే స్వస్థత లేదు, స్వస్థ బుద్ధి లేదు. అది ఈ స్వస్థ బుద్ధి ఉండాలి. దేవుని చేత ఎప్పటికప్పుడు స్వస్థత పొందుతూ ఉండాలి. అందుకే పౌలు అన్నాడు అవమానకరమైన రహస్య. అంటే ఆ విషయంలో పౌలుకి ఏమి లేదు, ఎక్కడో స్వస్థత లేదు. అది ఎక్కడో పచ్చి పండ్లు కలిగి ఉన్నాడు. ఎక్కడో అవి పైకి కనపడట్లేదు, కానీ లోపల తనకే కనబడుతున్నాయి. మరి రహస్యంలో ఎవరు కనపడతాయి? నాకు కనపడో, మీది నాకు కనపడదు, నాది మీకు కనపడదు. కనపడుతుందా? కానీ లోపల రసలు కారుతున్నాయి. అది లోపల దుర్వాసన వస్తుంది. అది లోపల ఏ వాసన వస్తుంది? దుర్వాసన వస్తుంది. లోపల చెడు పెరిగిపోతుంది, లోపల ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఇన్ఫెక్షన్ పెరిగిపోయి లోపల చూడండి, కాస్త వేడి చేస్తుంది అనుకోండి, వేడి చేస్తే నోటంటే ఏ వాసన వస్తుంది? నోటంట దుర్వాసన వస్తుంది. అప్పుడు ఇలా అడ్డం పెట్టుకుని ఇలా మాట్లాడాలి, అది కట్ చేయి పెట్టుకుని మాట్లాడాలి. లోపల రసలు కారుతుంటే ఏం వాసన వస్తుంది? అది గుర్తించాడు పౌలు. ఓహో, నాకిక్కడ స్వస్థత లేదు, నాకిక్కడ స్వస్థత లేదు, నాకు పుండుంది ఇక్కడ, రసి కారుతుంది ఇక్కడ అని స్వస్థ బుద్ధి కలిగి సాగాడు. అది కదా. ఇప్పుడు పౌలుకు అవమానం కలుగుద్దా? ఏం విడిచిపెట్టాడు? అవమానకరమైన. ఇప్పుడు పౌలుకు అవమానం కలుగుద్దా? కలగదు. ఎందుకని? విడిచిపెట్టాడు. ఏం పొందాడు? విడిచిపెట్టి స్వస్థత పొందాడు కనుక దేవుడు మహిమనిస్తాడు, ఘనతనిస్తాడు. బలవర్తమానం కనుక ఈ హెచ్చరికలు తీసుకుందాం. ప్రతివాని హృదయంలో ఈ రహస్యాలు అయ్యో ఉంటాయి. చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, కానీ లోపల రసలు కారుతున్నాయి. అది భయంకరంగా దుర్వాసన వస్తుంది. అది నీకు నీవే నిలబడలేకపోతున్నావు.
కొన్నిసార్లు మన చెమటకంపు మనకే మనకు చాలా ఇది వచ్చేస్తుంది. బాబా స్నానం చేసేది వెళ్ళి అర్జెంటుగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోవాలి. స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినట్లుగా అంతరంగాన్ని వాక్య ఉదకంతో కడుక్కొని ఫ్రెష్ అయిపోవాలి. పౌలు ఆ విధంగా చూసుకున్నాడు. తన జీవితంలోకి ఎప్పటికప్పుడు శరీర సంబంధమైన మనసు రాకుండా చూసుకున్నాడు. శరీర సంబంధమైన మనసు ఏమిటంటే మరణమని గ్రహించాడు. అది రాకుండా చూసుకున్నాడు. తనలో ప్రవేశించకుండా చూసుకున్నాడు. అందుకనే ఆ అద్భుతమైన మాట చెప్పాడు. ఏమండి రండి, అర్థమైంది కదా? రండి ఇక్కడికి వచ్చేయండి, 2 కొరింథీయులకు వచ్చేయండి. 13 చదువుకుంటున్నామా? ఎలా అనగా మేము వెర్రివారమైతిమా. చూసారా, దేవుని నిమిత్తమే అంటే వెర్రోళం అయిపోయాం. మాట్లాడగలిగే సబ్జెక్ట్ ఉంది మా దగ్గర, ఎదురించగలము, మాటకు మాట చెప్పగలము, నువ్వెంతంటే నువ్వెంత అనగలము, ఏమైనా చేయగలము. కానీ అంటాడు దేవుని నిమిత్తము వెర్రివారం అయిపోయాము. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను దేవుని నిమిత్తము ఎర్రివాడనేనా? దేవుని నిమిత్తం వెర్రిదాని నేనా? ఎందుకు వెర్రివాడయ్యాడో తెలుసా? మీకు ఒక మాట జ్ఞాపకం చెయ్యాలి. దయచేసి 1 కొరింథీ పత్రిక అనుకుంటా చూడండి, 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. పౌలు ఈ సూత్రాన్ని ఎరిగాడది. అన్నిటి యందు పౌలుకి ఏముందట? స్వాతంత్ర్యం. ప్రభు కట్టేసి పెంచట్లా. ప్రభు ఓ బండ కట్టేసి ఇప్పుడు కుక్క ఉంది, కుక్కను కట్టేసి ఇక్కడ చికెన్ పెట్టి, మా కుక్క చికెన్ తిందండి, ఎక్కడ పెట్టిన చికెన్ అక్కడే ఉంటుందా? కట్టేసావు అక్కడ. కట్టేసి చికెన్ తిందంటే అలా ఎంతవరకు అది? ఇప్పు చూడు, ప్రభు నిన్ను కట్టి కాదు, స్వతంత్రతనిచ్చి అది ఆ కుక్కను గొలుసు వదిలి అప్పుడు ఇక్కడ చికెన్ పెట్టి చూడు కప్పులో, 2 నిమిషాల్లో ఊది పడద్ది. 2 నిమిషాల్లో ఊది పాడేస్తుంది. కట్టేసి మా కుక్క ఎంత గొప్పదో, చికెన్ తినదండి, అసలు ఇక్కడే ఉంటుంది, అది అక్కడే ఉంటుందండి, ఇది ఇక్కడే ఉంటుందండి, ఎలా కుదురుతుంది అది? ప్రభు నిన్ను కట్టలా, స్వతంత్రుని చేశాడు. దుర్భాషలాడతావో స్వతంత్రుడవు, లేక సౌమ్య భాషగా మాట్లాడతావో స్వతంత్రుడవు. కట్టలేదు. పౌలు ఎలాంటి సూత్రం మాట్లాడుతున్నాడో తెలుసా? కానీ ఏది క్షేమమో వివేకం ఉంది. అది అందుకే వెర్రోడైపోయాడు. అది నీ అంతు చూస్తానంటే దేవుడేమండు, కానీ వెర్రోడయ్యాడు. ఆ మాట ఏంటంటే, అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అదే చేతులు కట్టేసి ఇలా కట్టేసి ఇప్పుడు ప్యాక్ ఆడరా అంటే
మరి రామకృష్ణ గారి పేక ఆడరండే, ఎందుకు కట్టేసి ఇలాగా కట్టేసి పేక ఆడరండి మరి రామకృష్ణ గారు. అసలు అయ్య బాబోయ్, ఎంత మంచోడు అనుకున్నారు. ఇప్పుడే తెలుస్తుంది. దేవుడు నిన్ను కట్టి పెంచటంలా, ఓ కుక్కలా పెంచట్లా, ఓ పశువులా పెంచట్లా నిన్ను. దేన్ని కడతారు? పశువును కడతారు. పశువా? దేవుని చేత తిరిగి జన్మించిన వాడివి. ఓ మృగానివా? ఓ మృగానివి కావు, ఓ పశువి కావు. క్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన వాడివి. తిరిగి జన్మించావు గనుక ప్రభు నీకు నాకేమిచ్చాడంటే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. కానీ ఏది చెయ్యాలో, ఏది అనాలో, ఏది అనకూడదో నీకు స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఏది క్షేమమో అది చెయ్యి, ఏది క్షేమము కాదో అది కట్ చెయ్యి. అంత గొప్ప మాట అన్నాడు. అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఈ ఇంగితం మనకు వచ్చేయాలి. అందుకనే మన మనసు ఎప్పుడు కూడా ఎక్కడ విహరించాలో తెలుసునా? ముగించేస్తా. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రభు ఈ వచనాన్ని కూడా చూపించారు. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వా, అధ్యయనం చేస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ వేటి మీద ధ్యానం ఉంచాలి? సార్ అక్కడ ఎన్ని మాటలు చెప్పాడో. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. ఇంకెక్కడా యోగ్యత లేదు, ఇంకెక్కడా మెప్పు లేదు. ఇక్కడికి వస్తేనే ఎక్కడా ఆ కింద చెప్పాడు. ఏవి సత్యమైనవో, అంటే సత్యం మీద ఏముంచాలి? ధ్యానము. ఏవి మాన్యమైనవో, మాన్యం అంటే ఒక 10 రూపాయలు కట్ కొంటాం, ఎన్నాళ్ళు ఉండాలనుకుంటాం? 10 రోజులకు పోతూ ఊరుకుంటామా? 10 రూపాయలు కట్ 10 రోజులకు పోతూ ఊరుకుంటామా? ఆ కొట్టుడికి వెళ్ళకండి బాబా, వాడు మంచి అమ్ముడాడ. మొన్న జేవరుమాలు కొన్నాను, మరి బతికి 10 రోజులు కూడా రాలేదు, చిరిగిపోయింది. అవునా కదా? ఏవి మాన్యమైనవో, క్వాలిటీ లేకుండా ఉండొద్దు. గీటు గీస్తే కంసాలి వాడు ఏం చేస్తాడు? గీటు గీస్తాడు. మన దగ్గర ఒక ఇంత ముద్ద బంగారం ఉందండి అనుకున్నాం, ఓ 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అమ్మయ్య, ఇది పెడితే 1,00,000 వచ్చేస్తుంది, 1,50,000 వచ్చేస్తుంది, అప్పు తీరిపోయేగా, ఇంక 20,000 30,000 చేతిలో ఉంటాయి, అమ్మయ్య అనుకుంటాం. తీరా అక్కడికి వెళ్ళావు, మోసపోయి కొన్నావు 2 లక్షలకు ముందు. తీరా అక్కడికి వెళ్ళావు, గీటు గీసాడు, గీటుకి రాలా. ఎంత కావాలి సార్ అంటాడు. ఏముందండి నాకు లోపల వీడికి 20, ఆడుకో 40, ఆడుకో మొత్తం 1,10,000, 1,40,000 కావాలని అంటాం. 1,40,000 నేను 30,000 కూడా రాదంటాడు. నువ్వు 2 లక్షలు పెట్టుకునేసావు, అప్పుడు ఎలా ఉంటుంది? కళ్ళ ముందే పాఠాలు కనపడుతూ ఉంటాయి.
కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో. ఇది న్యాయమేనా? నేను ఇలా వెళుతున్నాను, ఇది న్యాయమేనా? నేను ఇది మాట్లాడుతున్నాను, న్యాయమేనా? నేను ఈ పని చేస్తున్నాను, న్యాయమేనా? కదా. అసలు దేవుడు మనల్ని ఏమడిగాడు? దేవుడు మనల్ని ఏమడిగాడో చెప్పండి ఒకసారి ఆలోచించి. నేను రిలేటివ్కి వెళ్తున్నాను, దీని రిలేటివ్ వచ్చనికి మీరు చెప్పండి ఈలోగా దేవుడు ఏం అడిగాడు మనల్ని. చెప్పాలి. పదును పెడుతున్నారా? దేవుడు ఏం అడిగాడు మనల్ని? ఏమడిగాడు? ఏం అడగలేదా? రండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము. కలిగిందా? మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, పేజీ నంబర్ 766. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. ఇంతే కదా. యెహోవా నిన్ను ఏమడిగాడు చెప్పండి? దేని మీద ధ్యానం ఉంచాలి? ఏవి న్యాయమైనవో. ఇక్కడ ఏమన్నాడు? న్యాయముగా. ఇంకేం అడగలా, ఇంకేం అడగలేదు. అది పట్టుకొచ్చే, ఇది పట్టుకొచ్చే. నువ్వు దేవుని మందిరం పోతే అది పట్టు రావాలి, ఇది పట్టు రావాలి అనలేదు. అది అంత అద్భుతమైన మాట. ఏవి న్యాయమైనవో కదా. ఆ మాట ధ్యానించాలి. ఎదరికెళ్తున్నాం. ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో పౌలు ధ్యానం ఉంచాడు. కనెక్ట్ అయిందా మీకు? ఇప్పుడు వచ్చిన ఇందాక నేను మాట జ్ఞాపకం చేశాను. 2వ కొరింథీలో దేని మీద ధ్యానం ఉంచాడు కనుక? ఏవి పవిత్రమైనవో ధ్యానం చేసుకుంటున్నాడు కనుక లోపల ఉన్న ఆ అపవిత్రత కనిపించింది. అది అర్థమైందా? దేని మీద ధ్యానం ఉంచాడు? ఏవి పవిత్రమైనవో. ఏవి పవిత్రమైనవో చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నప్పుడు, లోపల చూసుకున్నప్పుడు ఆ రహస్యకరమైనవి కనిపించినవి. అది ఓహో, ఇది అపవిత్రమైనది, ఇది ఉండకూడదు, నాకు ఇది ఉంటే నాకు దేవుని ఎదుట ఏం కలుగుద్ది? ధ్యానం ఉంచాడు. అది ఎప్పుడైతే ధ్యానం ఉంచాడో అర్థమైపోయింది, ఇది నా లోపల ఉంది, ఇది దీనివల్ల నాకు దేవుడు దూరం అవుతున్నాడు, నేను శరీర సంబంధం అవుతున్నాను, నేను మరణపాత్రుడను. అమ్మో, ఇది నాకు ఉండకూడదు. ఏవి పవిత్రమైనవో చూసారా? ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో చూసారా? కన్నులు మారిపోవాలి. ఏవి రమ్యమైనవో. ఒక మాట, అవ్వమ్మ కళ్ళ లేకపోతే ప్రభు కళ్ళులా మనవి? ఏదైనా తోటలో అవ్వమ్మకి ఏం కనిపించినాయి? కన్నులకు ఏమైపోయారు వాళ్ళు? ఈ పూట ప్రభు అడుగుతున్నాడు, ఈ కళ్ళు అవ్వ కళ్ళ, ప్రభు కళ్ళ?
అవ్వ అయితే ఏం చూస్తుంది, ప్రభు అయితే ఏం చూస్తాడు? ఏవి రమ్యమైనవో. వాళ్ళిద్దరి జీవితం ఎందుకు పాడైపోయింది? అవ్వాదమ్ములది. ఎంత సింపుల్గా ఉంది. కన్నులకు రమ్యంగా కనిపించిందట. అదే ఏవి రమ్యమైనవో. టైం అవుతుంది, ధ్యానించట్ల. ఏవి రమ్యమైనవో. ఆ రమ్యత ఎక్కడికి నడిపించింది? పాపానికి, దిగంబరత్వానికి, చెట్టుచాటుకి, చివరికి బహిష్కరణ. ఏ బహిష్కరణ? ఏ బహిష్కరణ? దేవుడు ఏం చేశాడు అక్కడ? ఏదేనులోంచి బయటికి తోలేశాడు. అందుకే ధ్యానం ఉంచాలి. ఆదామవ్వలు ధ్యానించలేదు. అది అందంగా ఉంది, ఓహో అంటే ఓహో అనుకున్నారు తప్ప అసలు దీన్ని కొరికితే, దీన్ని ముట్టుకుంటే, దేవుడు చెప్పాడు కదా తినొద్దన్నాడు. ఓహో, ఎందుకు తినొద్దన్నాడు? అది ధ్యానించాలి. ప్రతి విషయాన్ని ధ్యానించాలి. ఏవి రమ్యమైనవు. భలే ఉంది అని వెళ్ళిపోయాడు. చేజాచింది, పట్టుకుంది, తింది. ఎన్ని నష్టాలు వచ్చినాయి? ఎన్ని నష్టాలు వచ్చినాయి? నేల శపింపబడింది. తర్వాత చెమటోడ్చవలసి వచ్చింది. ముళ్ళ తుప్పలు ఇచ్చింది. తర్వాత అపవాది కూడా శపింపబడింది. అది నేను కరుస్తుంది అన్నాడు, నువ్వు దాన్ని కొడతావు అన్నాడు. ఎన్ని. అందుకే ధ్యానించాలి. రమ్యంగా ఉందని, అందంగా ఉందని వెళ్ళిపోకూడదు. ఏవి రమ్యమైనవో అది కన్ను దృష్టి మారిపోవాలి. ప్రభువు కను దృష్టి రావాలి. ప్రభువు కను దృష్టి రావాలి. అవ్వాదాముల కన్ను దృష్టి కాదు కానీ కడపటి ఆదాము కను దృష్టి రావాలి కదా. కడపటి ఆదాము కను దృష్టి పౌలు చెప్తాడు, పరిశుద్ధునికి అన్నీ పవిత్రములే. వచ్చిన మరిచాను అక్కడ. అది పరిశుద్ధునికి అన్నీ పవిత్రములే. సరే, వెళ్ళిపోదాం కదా. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ఏవి ఖ్యాతినిస్తాయి? ఏవి ఖ్యాతినిస్తాయి? సౌలు ధ్యానించలేకపోయాడు. సౌలు ధ్యానించలేకపోయాడు కనుక దేవుని మాట కొట్టివేశాడు. దావీదు ధ్యానించాడు. ఏవి ఖ్యాతి గలవో, ఎవరి మాట వింటే మేలో అనుకున్నవాడు సింహాసనం ఎక్కేశాడు. ఇదంతా అతడు చెప్తే వినాలేంటి అనుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఏవి ఖ్యాతి గలవో. మనకేవి ఖ్యాతినిస్తాయి? మనకేవి సింహాసనాన్ని ఇస్తాయి? మనకేవి జ్యేష్ఠత్వాన్ని ఇస్తాయి? మనకేవి నిత్యత్వాన్ని ఇస్తాయి? ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఎప్పటికప్పుడు ఏం చేస్తుండాలి? ధ్యానిస్తూ ధ్యానిస్తూ ప్రతిదాన్ని ధ్యానిస్తూ ఉండాలి కదా. ప్రతిదాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే రండి దయచేసి 19వ కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము. ధ్యానిస్తూ ఉంటుంటే మనం ఏం కాగలుగుతామంటే ప్రియులారా, 19వ కీర్తన 14వ వచనం, యెహోవా నా ఆశ్రయ దుర్గమా,
నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. బా, ఎంత మంచి మాట. అట్లా ధ్యానిస్తూ ఉంటుంటే ప్రతిదీ ఏ దినానికి ఆ దినం ధ్యానిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం ఏమైపోతుందట? దేవుని దృష్టికి అంగీకారం. అది దేవుని దృష్టికి అంగీకారమైన పాత్రగా. నీ ఆలోచనలు దేవునికి అంగీకారం, నీ మాటలు దేవునికి అంగీకారం, నీ నడవడి దేవునికి అంగీకారం. ప్రతీది కూడా. అంత అద్భుతమైన మాట అండి ఇది. అలా దేవునికి అంగీకారం కాకపోతే అసలు ఈ బ్రతికెందుకు ఒకసారి చెప్పండి. ఒక మాట అర్థం కావడం చెప్తా. ఇప్పుడు ఏదైనా నాకు నచ్చినట్లుగా, నాకు ఇష్టం వచ్చినట్లు పెట్టారనుకోండి, నాకు తృప్తిగా ఉంటుంది. నాకు నచ్చనిది అది ఎంత గొప్పదైనా, నాకు నచ్చంది అది ఎంత విలువైనదన్నా నాకేం తృప్తి ఉంటుందా? తృప్తి ఉంటుందా? అది అట్లనే దేవుని దృష్టికి కూడా అంగీకారము లేని జీవితం మనకు ఉండకూడదు. అది ధ్యానిస్తూ ఉంటుంటే, ఓ దేవునికి ఇది ఇష్టం, ఎట్లా చేయాలి, దేవునికి ఇది ఇష్టం కాకూడదు, అమ్మో జాగ్రత్త పడిపోవాలి. నోటి మాటలు, హృదయ ధ్యానము నీ దృష్టికి అది. ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటావో ప్రియ సంఘమ, 49 కీర్తన 49వ అధ్యాయము, ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటావో అక్కడ ఏమవుతుందో తెలుసునా? దయచేసి గమనించండి. 49వ అధ్యాయము 49:3. నా నోరు విజ్ఞాన విషయములను పలుకొను, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. బా, అదే కాకుండా కీర్తనలో ఇంకో మాట ఉంటుందిరా, నా గుండె మండెను, నాలో నా గుండె మండుచుండెను. 3, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ధ్యానిస్తున్నప్పుడు ఏం కలుగుద్దట? ప్రియ సంగమా, ఎట్టిప్పటికెళ్ళాలి. ధ్యానిస్తున్నప్పుడు ఏం కలుగుద్దట? గుండె మండుద్దట. దేవుని కొరకు మండాలి. ఎంతకో మాట చెప్పనా? పొయ్యి మీద ఎసరు పెట్టారు, బియ్యం కూడా వేసారు, సలవ చేతని పెసరపప్పు కూడా వేసారు, కింద ఏమీ లేదు. రెండో పొయ్యి ఖాళీ ఉందని గిన్నె పెట్టారు, ఇక అన్ని దినుసులు వేసేసారు, కింద ఏమీ లేదు. అన్నం అవుద్దా, కూర అవుద్దా? అన్నం అవుతుందా, కూర అవుతుందా? చెప్పాలి. నానిట్రా, అన్నం అవుద్దా, కూర అవుద్దా? చెప్పాలి. ఏమీ లేదు. మరి గుండె మండకపోతే, నువ్వు దేవుని కొరకు రగలకపోతే నువ్వేం రుచిగా ఉంటావు?
జొన్న పొత్తు కాలితే బాగుంటుందా, కాలకపోతే బాగుంటుందా? చికెన్ సీకిలా ఏంటి అమ్ముతున్నారు కదా, రోడ్డుంటే వెళ్తుంటే కాలితే బాగుంటాయా, కాలకుండా బాగుంటాయా? నువ్వు కాలితే బాగుంటావా, కాలకపోతే బాగుంటావా? నువ్వు కాలాలంటే, నువ్వు దేవునికి అంగీకారం కావాలంటే నువ్వు కాలాలి. కాలాలంటే కీలకం ఏమిటి? ధ్యానించుట. దావీదు భక్తుడు ఏం మాట్లాడాడండి? నా గుండె నాలో మండుచుండే. గుండె మండుతుందట. మండాలి, పొయ్యి మండాలి. మండితేనే ఉడుకుద్ది, రుచి వస్తుంది, తినగలుగుతాం. అది ఆయనకి ఆహారం కావాలి, గుండె మండ. అది ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. ఏం ధ్యానిస్తున్నాడంటే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. మంట అది ఆరదది. ధ్యానిస్తున్నప్పుడు మంట పుడుతుంది. అదే పూర్వకాలం ఏమి లేవు, అగ్గిపెట్లు, లైటర్లు లేవు. మరి మంట ఎలా ముట్టించారు? అప్పుడప్పుడు చూస్తాం కదా మనం డిస్కవరీలో, అట్లలో అడవిలోకి వెళ్ళిపోతారు, చలేస్తూ ఉంటుంది, రాళ్ళు కొడతాడు ఇలా టక్క 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 టక్క. ఇలా వ్యాపారం వెళితేనే నాకు ఒక మంచి ఛానల్ పెట్టారు. అప్పుడు అందులో ఇలా రాళ్ళు కొడతాం కాదు కానీ ఓ కింద చెక్క పెట్టాడు, దాంట్లో పీసు పెట్టాడు, ఇలా తిప్పుతున్నాడు. ఫైర్ అవ్వాలి, రాళ్లతో కొట్టే పని నువ్వు చెయ్యాలి, ఫైర్ చేయాలి, అప్పుడు ఫైర్ వస్తుంది. అంటే ధ్యానించాలి, ప్రతి మాట ధ్యానించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ధ్యానిస్తున్నాం. అది మండుతుంది గుండె. అది మండాలి, దేవుని కొరకు మండాలి. మండుతుంటే ప్రాంతం అంతా ఏమవుతుంది? వెలుగు, చీకటి పోతుంది. పౌలు ధ్యానించాడు గనుక ఏవి పవిత్రములో అంతే, లోపల ఎక్కడో చీకటి కనపడింది. ఎక్కడో సుధీరాన్న రహస్యంగా, ఎక్కడ లోపల లోతైన ఎక్కడో చిన్న అపవిత్రత కనపడింది. బాబోయ్, ఇది నాకు ఉండకూడదు అని ఏం చేశాడు? వెలుగుతాడు. అది ఎందుకు ధ్యానించాలో చెప్పనా పిల్లరా? అక్కడ చెప్పాడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా, నా అంతమెట్లుండునది, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ధ్యానిస్తుంటుంటే అర్థమవుతుంది, ప్రభువా ఏంటి పరిగెడుతున్నాను, ఎక్కడికి పరిగెడుతున్నాను, అసలు నా జీవితం ఎంత అల్పమైనది. ఎంత అల్పమైన జీవితానికి దేవుడు ఒక స్వాస్యాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఏమిటది? అది లెక్కించడం మొదలు పెడతాం. అది ధ్యానిస్తుంటుంటే, మంట పుడుతుంటుంటే, వెలుగు, బ్రైట్నెస్, చీకటి పోతుంది, ప్రతీది కనబడుతోంది. అమ్మో, ఏం కనపడుతుందంటే ఆ నిత్యత్వం కనపడుతుంది, మన దేనస్థితి కనపడుతుంది. ఇక్కడ నేను ఎట్లా రీచ్ అవ్వగలను అక్కడికి? ఓ పక్కనేమో నా రోజులు తరిగిపోతున్నాయి, నా సంవత్సరాలు తరిగిపోతున్నాయి, నేను ఎట్లా రీచ్ అవ్వగలను అక్కడికి?
ఆ మహిమను ఎలా పొందుకోగలను, అక్కడికి ఎలా రీచ్ అవ్వగలను, ఆ కిరీటం ఎట్లా, ఆ సింహాసనం ఎట్లా, ఆ జ్యేష్ఠుల వరస ఎట్లా మండుతుంది. అందుకే ధ్యానించాలి, పిన్ టు పిన్ ధ్యానించాలి, వచనం టు వచనం ధ్యానించాలి, ధ్యానిస్తూ ముందుకెళ్ళిపోవాలి, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ద ఓన్లీ వన్ లైఫ్, వేరే జీవితం లేదు ఇక కదా. ఈ పరిమాణం తగ్గాలి, ఈ భౌతిక పరిమాణం తగ్గాలి, ఆత్మీయ పరిమాణం పెరగాలి. బాహ్య జీవితం తగ్గాలి, స్పిరిచువల్ జీవితం పెరగాలి. అర్థమవుతుందా? శరీర జీవితం ఏమవ్వాలి? తగ్గొద్దు, రోజు రోజు తగ్గొద్దు. స్పిరిచువల్ డెప్త్ రోజు రోజు పెరగొద్దు. మహిమకు ధ్యానించినప్పుడే, అప్పుడే నువ్వు ఈ లెక్క చూసుకోగలవు. అంటున్నాడు, యెహోవా నా అంతమెట్లుండినది, నా దినముల పరిమాణం ఎంతమైనది నాకు తెలుపుము, నా ఆయువెంత అల్పమైనదో. ఇంత అల్పమైన వాడిని ఏం చేయబోతున్నాడు దేవుడు? ఎప్పుడు తెలిసింది ఈ విషయం దావీదుకి? ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ధ్యానించినప్పుడు. క్రైస్తవుడిగా ధ్యానించాలి, సాగిపోవాలి. ఓకేనా? చాలా విషయాలు చెప్పాలి, అయిపోవలసి వస్తుంది కదా. మంచిది ప్రియులారా, తర్వాత ఆ విషయాలు ధ్యానించండి వెళ్ళి. ఇంకే విషయం జ్ఞాపకం చేసుకుందాం. చూసారా, 5వ వచనం కూడా చదవండి. నా దినముల పరిమాణము, బెత్తుడంటే ఇంతేనా? బెత్తంటే బెత్తుడు, ఇంతే ఉంది బెత్తుడంటే. ఈ బెత్తుడిని జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? కొలవలేవది. భూమి మీద నీ జీవితం బెత్తుడే, భూమి మీద మన జీవితం బెత్తుడే. కానీ నిత్యత్వములో నీ జీవితాన్ని కొలవలేవు. నిత్యత్వంలో నీ జీవితాన్ని కొలవలేవు. బాబు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? నేనండి పగ్గేశ్వరాన్ని 2 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి. మరి చింతపూర్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? నా చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటున్నానండి. దగ్గరలో ఎప్పటి నుంచి ఉంటున్నావు? నేనండి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. అదే ప్రశ్న అక్కడ అడిగావు అనుకో, ఎక్కడా బాబు? అరే అబ్బాయి ఎన్నో యుగం ఇది? యుగాలు, పరుగులేని జీవితం. బెత్తుడంత జీవితం ఏమిటి, యుగాలు కొలవటం ఏమిటి? ఏమిటి సోదరుడా, ఇంకా ఎక్కడున్నావు? ప్రభు కొరకు బ్రతకాలని మంట లేదా? ప్రభు కొరకే జీవించాలి, ప్రభు కొరకే కాలిపోవాలి, ప్రభు కొరకే భూమి మీద బ్రతకాలి మండదా? ఎక్కడెక్కడో పెడుతున్నావు, వేటి మీదో పెడుతున్నావు. చేయవలసింది చెయ్యి, ధ్యానించవలసింది ధ్యానించు. లోకంలో ఉన్నదంతా బూడిద. నువ్వు ఈ లోక సంబంధివి కావు. దేవుని పక్షంగా జ్ఞాపకం చేస్తున్నా. బెత్తుడంత జీవితాన్ని, బెత్తుడు ఎందుకోసరికి ఏమన్నాడు? నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే, అంటే ఇక ఆ బెత్తుడు కూడా లేదని అర్థమైందా? ధ్యానిస్తున్నాను లేనట్టే అంటే ముందేమన్నాడు? బెత్తుడంతా. తర్వాత ఏమన్నాడు? లేనట్టే అంటే ఆ బెత్తుడు కూడా లేదని. హృదయం మార్పు చెందకపోతే, ఎక్కడో రహస్య స్థితి అట్లనే ఉంచుకుంటే లేనట్టే.
ఎక్కడికి త్రిప్పాలనుకుంటున్నాడో, ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడో ప్రియ దేవుని సంగమా ఆలోచించాలి. కనుక మా ఆయుష్కాలము నీ సన్నిధిని లేనట్లే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరి జస్ట్ అలా బిగపడితే ఏమైపోతాడు? ట్రై చేశారు కానీ అక్కడ బిగపడితే ఏమవుతారు? అదా ఈ కరోనా వచ్చాక ఎందుకు చచ్చిపోయారు జనాలు? అది ఊపిరి అందక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఊపిరి అందకపోతే చచ్చిపోతారు. అది బట్టి ఊపిరింటి వారే. కొలవటం రావాలి. ప్రభువా నా బ్రతుకు బెత్తుడే, నా బ్రతుకు లేని జీవితం నాయన, కానీ ఎంత జీవితాన్ని ఇస్తున్నావు ప్రభువా. ఇది ఎవరు కొలవగలుగుతారు? రండి మూలవాక్యంలోకి వచ్చేయండి. ఇదంతా ఎవరు కొలవగలుగుతారు? అది అందుకే పౌలు అన్నాడు, రండి మూలవచనం చదివేయండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరగము. ఎవనినైనను లాగిపెట్టి కొడుతున్నాడైనా సరే ఏమి ఎరగము. అది నువ్వు మారకూడదు అంతే. భూమి మీద 2 తెగల ప్రజలు ఉంటారని చెప్పాను, కానీ నువ్వు మాత్రం అక్కడవే. నువ్వు చలనం కాకూడదు. ఇది అర్థమైంది కదా? ముగించుకుందామా? వాళ్ళకి వెళ్ళిపోదామా, లేదా ఇది 6 రోజు చేసుకుందామా? 6వ రోజు అంటే నాకు 2:30 అవుద్ది, 2:30 ముగించేసుకుందాం ప్రియులారా. కలిసిపోయారు కదా? ఓకే, నిద్ర రావట్లేదు కదా? మంచిది, ముగించుకుందాం. జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఏదో కనబడుతున్న సంగతులే కాదు కానీ, పైకి కనబడుతున్న సంగతులే పరిశీలన కాదు కానీ, పౌలు చెప్పినట్లుగా లోపల సంగతులను కూడా పరిశీలించుకోవాలి. అట్లా పరిశీలించుకొని కడగబడి ఎక్కడికి రావాలి? బలలోకి రావాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఓకేనా?